మీ భార్యల కోసం, అంటే భార్యలంటే ఒక్క వ్యక్తికి ఉన్న భార్యలు కాదండి, సైనికులు. ఆ కాలంలో అయితే భార్యలు అని ఉండింది. ఒకవేళ ఈరోజు తర్జుమా చేయాలంటే మీ భార్య కోసము, మీ కుటుంబం కోసము, మీ కుమారుల కోసము, మీ నివాసము కోసము మీరు యుద్ధము చేయుడి. కెన్ యూ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ? ఆర్ యూ విల్లింగ్ టు ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ? ఫైట్ విత్ హూ? ఎవరితోటి యుద్ధం చేయాలండి అని అనుకుంటున్నారేమో. అపవాదితో యుద్ధం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ టు ఫైట్? అదే అధ్యాయంలో 20 వచనంలో ఉంటుంది. ఎలాగంటే, గనుక ఏ స్థలంలో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయను. ఇన్ షార్ట్, వాట్ ఈస్ గాడ్ ట్రైయింగ్ టు సే? వెన్ యూ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. మీరు మీ కుటుంబం కోసం పోరాడిన ఎడల, మీరు మీ కుటుంబం కోసం ప్రార్థనలో అపవాదితో పోరాడిన ఎడల, దేవుడు మీ పక్షమున యుద్ధము పోరాటం చేయను అంట. హల్లెలూయా, హల్లెలూయా.